మాట్లాడితే దేవుడు 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదా, వెంకటరమణమూర్తి 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదా, ఈశ్వరుడు 2 పెళ్ళిళ్ళు చేసుకోలేదా అని రెండు పెళ్ళిళ్ళకి రెడీ అయిపోతున్నారు మగవాళ్ళు. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. వెంకటరమణమూర్తి ప్రతి అవతారంలో ఆ లక్ష్మీదేవినే పెళ్లి చేసుకున్నాడు. నువ్వు చేసుకో, ఆయనలాగే రకరకాల. ఈ జన్మలో ఆ లక్ష్మి నీ భార్యనే చేసుకో, వచ్చే జన్మలో నీ భార్యనే చేసుకో, ఆపై వచ్చే జన్మలో నీ భార్యనే చేసుకో. అంతేగా ఒకే జన్మలో ఆయన నలుగురు పెళ్లి చేసుకుని శాశ్వత మీద నలుగురిని కూర్చోబెట్టుకొని కూర్చోలేదు. అది ఎందుకు మిస్ అవుతున్నావు? ఈశ్వరుడు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు? గంగాదేవిని గంగాదేవిని అతను ఆ ప్రపంచాన్ని కాపాడాలంటే గంగాదేవిని కొంతవరకు ఆపాలంటే అతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చి చేసుకున్నాడు. అంటే లోక కళ్యాణం కోసం గంగాదేవిని చేసుకున్నాడు. నువ్వే లోక కళ్యాణం కోసం 2వ పెళ్లి చేసుకుని తగలడుతున్నావయ్యా. ఏ లోకాన్ని ఉద్ధరించినా నీ కూతురు, నీ పిల్లలనా, నీ పెళ్ళాన్నా, ప్రపంచాన్న, నీ వీధిలో వాళ్ళనా ఎవరిని ఉద్ధరించడానికి 2వ పెళ్లి చేసుకొని దేవుడు చేసుకోలేదని దేవుడి మీద పడిపోతావు. చెయ్యకూడదు, తప్పు. నువ్వు 2వ పెళ్లి చేసుకోవడం కాదు, మరో జన్మలో మళ్ళీ నీ భార్యను చేసుకో. ఏ దేవుడి గుడికి వెళ్ళినా నా భార్య నాకు 7 జన్మల వరకు ఉండాలి తండ్రి అని దండం పెట్టు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పెళ్ళాన్ని వీధులు పాలు చేసి, నీ పిల్లల్ని హాస్టల్ పాలు చేసి, దేవుడి దగ్గరికి వెళ్ళి 2వ పెళ్ళంతా వెళ్ళి తండ్రి ఆశీర్వదించండి. దేవుడు ఆ గంటతో నేను దేవుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ మొహమ్మండ ఇంట్లో బాధలు పెట్టాడు, దేవుడి దగ్గరికి వచ్చి దండం పెట్టాడు ఏంటని నీ ముందే తిట్టుకుంటారు నీ మనసులో. ఇవన్నీ దేవుడు వింటాడు. దరిద్రుడా, నా దగ్గరికి వచ్చిన భక్తులను కూడా నా మీద కాన్సన్ట్రేషన్ లేకుండా నువ్వు వచ్చి వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా సరళించేవరా, ఆ పోరా ముందు ఇక్కడి నుంచి అని దేవుడు కూడా నేను తిట్టుకుంటాడు. ఏ దేవుడి గుడికి వెళ్ళకు. నువ్వు తప్పు చేసి, నీకు తెలిసి తప్పు చేసి ఆ తప్పులు క్షమించమని దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళకు. నువ్వు ఇంకో పెళ్లి చేసేసుకొని నీ పెళ్ళాన్ని వీధులు పాలు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళకు. నువ్వు అనర్హుడివి. దేవుడి గుడికి వెళ్ళడానికి నువ్వు అనర్హుడివి. నలుగురితో నీతి వాక్యాలు చెప్పడానికి నువ్వు అనర్హుడివి. అందుకని ఎవడో చేశాడు, వాళ్ళ నేను చేయకూడదని వాడు వెదవా, నువ్వు వెదవన్నారు వెదవా, తప్పు కదా, తప్పు. ఆడవాళ్ళు కూడా అంతే. అమ్మ ఆడవాళ్ళు వినండి, భర్తని మంచిగా చూసుకుంటే 2 తప్పులు చేసినా 3వ తప్పు చేయకుండా భర్తలు మిమ్మల్ని చూసి గౌరవంతో మంచిగా మారతారు. మారలేదు అనుకోండి, మార్చే విధానాలు రకరకాలుగా ప్రయత్నించండి. పెళ్లి చేసుకునే ముందే వాడు మంచివాడా, వాడి గుణగణాలు చూసుకొని చేసుకోండి. కూర కొనడానికి వెళ్తారు, మంచి కూర ఎంచుకుంటారు, కొనుక్కుంటారు. మంచి వంకాయ కొనుక్కుంటారు, మంచిగా పుచ్చులు మిగిలిపోతాయి, వీళ్ళు పుచ్చుపోయిన మిగిలిపోతారు. మనకు అనవసరం. కానీ పెళ్లి చేసుకునే ముందే చూసుకొని జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి. వంకాయలు ఎంచినట్టు, కూరగాయలు ఎంచినట్టు, పళ్ళను ఎంచినట్టు మొగుడిని కూడా ఎంచుకొని జాగ్రత్తగా చేసుకోండి. చేసుకున్నాక వాడే నీ మొగుడు. ఎలాగైనా మార్చుకోవాలి. మారే వరకు ప్రయత్నించాలి. పెళ్లి చేసేసుకున్న తర్వాత వదిలేసి ఇది పుచ్చి వంకాయ వదిలేస్తాను పారేస్తాను అని కూర పారేస్తున్నావేంటి? మరి కొన్నాం తప్పదని వండుతున్నావా లేదా? అలాగే భర్తను కూడా ఎలాంటి వాడైనా మార్చుకునే శక్తి నీలో ఉందమ్మా. ఆడవాళ్ళు మహాశక్తులు. వాళ్ళు ఏదైనా చెయ్యగలరు. మీ మంచితనంతో, మీ మంచి ప్రవర్తనతో భర్తని ఇట్టే మార్చే శక్తి ఒక్క ఆడదానికే ఉన్నది. కాబట్టి భర్తని మంచిగా మెల్లిమెల్లిగా మార్చుకొని చక్కగా మీ కాపురాన్ని మీద దిద్దుకోండి. అందరి సంఘం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఇంకా ఆ భర్త చచ్చనో పుచ్చనో మీరు తిట్టినా వదిలేసినా సంఘము గౌరవించదు. మీ మనసులోనే ఒక రకమైన శాంతి ఉండదు. అందుకని ఒక భర్తకి ఒక భార్యే, ఒక భార్యకి ఒక భర్తే. అందరికీ భగవంతుడు ఒక్కడే. భగవంతుడు చెప్పిన నీతి అంతా ఒక్కటే. నమస్కారం.